నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే లెగ్ పీసులు ఫ్రై చేసుకున్నామండి. 6 లెగ్ పీసులు తీసుకొని బాగా వాటర్ లో కడిగి ఒక ప్లేట్ లోకి తీసుకున్నానండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం, 2 స్పూన్ల కారం వేసుకున్నాం, 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం, 1 స్పూన్ నిమ్మరసం వేసుకుందాం, 1/2 స్పూన్ ఫుడ్ కలర్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత లెగ్ పీసులకు బాగా మసాలా పట్టేటట్టుగా బాగా పట్టించామండి. లెగ్ పీసులకు ఘాట్లు ఉన్నాయి కదండి, అక్కడ పట్టేటట్టుగా మసాలా ఆ ఘాట్లకు కూడా బాగా పెట్టుకోవాలా. 1 గంట సేపు లెగ్ పీసులను పక్కన పెట్టుకున్నాం. గంట తర్వాత ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత బాండీల్ని పెట్టుకుందాం. బాండీల్ని పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలను బాగా ఫ్రై చేసుకున్నామండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చినాయి ఉల్లిగడ్డలు. ఆ తర్వాత కలిపి పెట్టుకునే చికెన్ ఉంది కదా, అది వేసుకున్నాం. కలిపి పెట్టుకునే లెగ్ పీసులు వేసిన తర్వాత 15 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 15 నిమిషాల తర్వాత ఇటు పక్కకు లెగ్ పీసులు బాగా ఫ్రై అయినాయి కదండి, ఇంకొక సైడ్ తిప్పుకొని అటు సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకున్నాం. తిప్పిన తర్వాత 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 10 నిమిషాల తర్వాత కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత 1 స్పూన్ కస్తూరి మేతి వేసుకున్నాం. వేసుకున్న తర్వాత బాగా కలుపుదామండి. కలిపినాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ తీసుకొని లెగ్ పీసులు ఉడికినా లేదో చూసుకుందామండి. చూడండి, లెగ్ పీసులు ఎంత బాగా ఉడికినాయో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మీకు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండీలకి నింపుకున్నాం. మన లెగ్ పీసులు ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి, మన లెగ్ పీసులు బాగా ఫ్రై అయినాయి. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా, మీలాగానే నాకు కూడా నోరు ఊరిపోతుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ లెగ్ పీసులన్నీ లాగించేస్తానండి. మీరు కూడా ఒకసారి ఈ లెగ్ పీసుని ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. నేను తిని చూస్తున్నాను. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.